హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీతేంద్ర క్రియేషన్స్. అయోధ్య రాముని అక్షింతలు ఏం చేయాలా అని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. మనం ఈ అక్షింతలు ఏం చేయాలంటే, మనం అప్పుడే ఫ్రెష్గా మనం అక్షింతలు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ అక్షింతల్ని మన ఇంట్లో ఉన్న అక్షింతలతో మిక్స్ చేయాలన్నమాట. చేసి అవి కొంచెం ఎక్కువ అవుతాయి కదా. సో విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మన తల మీద, అలాగే మన ఇంట్లో, అలాగే మన బిజినెస్లు అవి ఉంటాయి కదండి, ఆ ప్లేసుల్లో అన్ని చోట్ల అక్షింతలు చల్లుకుని, తర్వాత కూడా ఇంకా అక్షింతలు మిగులుతాయి కదా, అవి వచ్చేసి తర్వాత మనం ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా, శుభకార్యానికైనా వెళ్తున్నా, ఏ పని మీద వెళ్తున్నా సరే ఈ అయోధ్య రాముని అక్షింతలు మన తల మీద చల్లుకొని వెళ్తే చాలా మంచిదంటండి. అలాగే ఈరోజు ఈవినింగ్ ఏంటంటే 5 దీపాలతో దీపారాధన చేయాలని చెప్తున్నారు. అదొచ్చేసి 2 దీపాలు మన పూజా మందిరంలో, 3 దీపాలొచ్చేసి బయట పెట్టాలని చెప్తున్నారు. సో ఇదండి.